బ్రేకింగ్ న్యూస్, చైనా మద్దతు కూడా భారత్కే. మోడీ మజాక. పాకిస్తాన్ పాపం కదా. ఎందుకంటే పాకిస్తాన్కి ఫస్ట్ నుంచి కూడా చైనా సపోర్ట్ ఉందంటూ కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ చివరికి చూస్తే చైనా కూడా పాకిస్తాన్కి హ్యాండ్ ఇచ్చింది. రీసెంట్ గా చైనాకి సంబంధించి Y-20 చైనా కార్గో విమానంలో పాకిస్తాన్కి కొన్ని ఆయుధాలు సామాగ్రి వెళ్తున్నాయంటూ కూడా వచ్చిన వార్త అబద్ధపు వార్త అని చైనా దాన్ని ఖండించింది. తీవ్ర స్థాయిలో దాన్ని వ్యతిరేకించింది. అటువంటి రాతలు రాస్తున్న, ముఖ్యంగా చైనా ఎవరైతే ఉన్నారో అటువంటి రాతలు రాస్తున్న వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకునే ఆ పరిస్థితి కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే మోడీనా మజాకాని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చైనా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. చైనా తన సైనికుల్ని పాకిస్తాన్కి పంపిస్తుంది, తన ఆయుధ దళాల్ని పంపిస్తుంది, తన సామాగ్రిని పంపిస్తుంది, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్టు కూడా మాట్లాడుకున్నాం. అలాగే చైనాతో పాటు బంగ్లాదేశ్, టర్కీ, ఇరాన్ ఇటువంటి దేశాలు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా పాకిస్తాన్ విర్ర వీగిపోయింది. కానీ చివరికి మోడీ ఆడిన గేమ్ పాకిస్తాన్ తలవంచక తప్పలేదు. పాకిస్తాన్తో పాటు చైనా కూడా భారత్కి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఒకసారి దీని గురించి మనం పూర్తి విషయాలను కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చైనాకి సంబంధించిన విదేశాంగ మంత్రి లిన్ జియాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న చైనా అనే వార్తను ఆయన కొట్టేశారు. ఒకసారి పూర్తి విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఆల్చే లైన్లో ఉన్నారు. ఆల్చే, చెప్పండి, చైనా మద్దతు పాకిస్తాన్కి ఇక లేనట్లేనా? చైనా మద్దతు భారత్కేనా? తేజ, మనకు తెలుసు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కి చైనా మద్దతు తెలిపిందని, అలాగే చైనా వాళ్ళతో కూడా పాకిస్తాన్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని భారత్ పై కుట్ర పన్నే విధంగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి, అలాగే సైనిక సంబంధించిన కొన్ని ఆయుధాలని మొత్తాన్ని కూడా చైనా పాకిస్తాన్ కి ఇచ్చిందని చెప్పేసి ఇలా రకరకాల స్టోరీస్ అయితే బయట స్పెక్యులేషన్ లో ఉండడం మనం చూసాం, ప్రచారంలో ఉండడం మనం చూసాం. సో భారత్ కూడా పాకిస్తాన్ తో పాటు చైనా ఉందని చెప్పేసి నమ్మిందని కూడా వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే, ఏదైతే చైనా ఉందో ఆ చైనా పాకిస్తాన్ కి అసలు మద్దతు తెలపలేదు. వాళ్ళ సైనిక కార్గో విమానంలో పాకిస్తాన్ కి అసలు ఆయుధ సామాగ్రిని కూడా తీసుకెళ్లిందన్న వార్తలు మొత్తం కూడా పుకార్లే. ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేసే వారిపైన కూడా పరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అసలు ఏం జరిగిందని ఒకసారి చూసుకుంటే, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది, PLAF అంటారు. ఇది తమ జియాన్ Y-20 సైనిక రవాణా విమానం పాకిస్తాన్ కు సామాగ్రిని తీసుకెళ్లిందని చెప్పేసి వార్తలైతే విపరీతంగా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తల్ని ఖండించింది. పాకిస్తాన్ కు సహాయ సామాగ్రిని రవాణా చేస్తున్న Y-20 గురించి ఇంటర్నెట్ లో పెద్ద మొత్తంలో కూడా సమాచారాన్ని చూసిన తర్వాత వైమానిక దళం అటువంటి వాదనలు అవాస్తవం అని చెప్పేసి ఒక ప్రకటనలో తెలిపిందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ లోనైతే నివేదిక సోమవారం తెలిపింది. PLAF తప్పుడు సమాచారాన్ని పంచుకున్న ఫోటోలు మరియు ఆ పదాల స్క్రీన్ షాట్లను కూడా పోస్ట్ చేసింది. దానిపై పుకారు అనే ఎరుపు పదం కూడా ముద్రించబడింది. అంటే ఫేక్ అని చెప్పేసి ఆ ఫైల్స్ పైన ఇట్లా ఒకటి పెట్టేసి దాన్ని స్క్రీన్ షాట్ల మొత్తాన్ని కూడా షేర్ చేసేసుకుంది. ఇంటర్నెట్ చట్టానికి అతీతం కాదు, సైనిక సంబంధిత పుకార్లను ఉత్పత్తి చేసే మరియు వ్యాప్తి చేసే వారు చట్టబద్ధంగా బాధ్యత వహించబడతారని చెప్పేసి కూడా ఆ నివేదికలో అయితే వీళ్ళు యాడ్ చేశారు. పాకిస్తాన్ ప్రతిరూపంతో సన్నిహిత సంబంధాలను పంచుకునే PLA యొక్క తిరస్కరణ ముఖ్యమైనదిగా పరిగణింపబడింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అన్ని కాల్పులు మరియు సైనిక చర్యలను ఆపడానికి మరియు ఇస్లామాబాద్ తక్షణ పునరుద్ధరణ కోసం ఆవశ్యకత నిర్ధారించిన 2 రోజుల తర్వాత ఇది రావడం మనం చూస్తూ వస్తున్నాం. అంటే పాకిస్తాన్ ఈ స్థాయిలో రెచ్చిపోతుంది, పాకిస్తాన్ ఈ స్థాయిలో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, ఇదంతా కూడా చైనా అండ చూసుకోనని చెప్పేసి ఇన్నాళ్ళు అందరూ కూడా నమ్ముతూ వచ్చారు. ఇప్పుడు అదే చైనా ఇదంతా కూడా ఫేక్, మేము ఎటువంటి మద్దతు పాకిస్తాన్ కు తెలపడం లేదు అంటూ కూడా చెప్పడం చూస్తున్నాం. అలాగే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది, SIPRI అని అంటారు దీన్ని. దీని యొక్క ఇటీవల నివేదిక ప్రకారం చైనా పాకిస్తాన్ కి అతి పెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉద్భవించింది. 2020 నుండి 2024 వరకు చైనా యొక్క అన్ని వాతావరణ మిత్ర దేశమైన ఆయుధ సేకరణలో 81% వాటాను కలిగి ఉందని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఈ కొనుగోలులో తాజా జెట్ ఫైటర్లు, రాడార్లు, నావికాదళ నౌకలు, జలాంతర్గాములు మరియు క్షిపణులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా పాకిస్తాన్ కు చైనా ఇచ్చిందని చెప్పేసి ఎన్నో స్టోరీస్ అయితే వచ్చాయి. అయితే ఈ స్టోరీస్ నేపథ్యంలోనే వీళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చైనా వాళ్ళు చూస్తారు. అంటే ఆల్రెడీ పాకిస్తాన్ కు ఇండియాకు మధ్య సీజ్ ఫైర్ ఏర్పడింది, కాల్పుల విరమణ జరిగింది, అయినా కూడా పాకిస్తాన్ కొన్ని కవ్వింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే యుద్ధం ఏదైతే జరుగుతుంది అనుకున్నారో అది ఎందుకు వచ్చిన నేపథ్యంలో చైనా ఇటువంటి న్యూస్ ఇవ్వడం చూస్తున్నాం. సో పాకిస్తాన్ మరి ఇప్పుడు పాకిస్తాన్ కు బహిర్గతంగా మా మద్దతు లేదు అని చెప్పడం చైనా
ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ కు పెద్ద దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా ఒక ఎక్స్‌పోజ్ అయిపోయింది. పాకిస్తాన్ ఒంటరిగానే ఉంది. దానికి ఎటువంటి మద్దతు లభించడం లేదు. టెర్రరిస్ట్‌లను ఎంకరేజ్ చేస్తే ఎవరు కూడా మద్దతు ఇవ్వరని చెప్పేసి పాకిస్తాన్ కూడా గ్రహించిందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు పాకిస్తాన్ కు చైనా కూడా హ్యాండ్ ఇచ్చిందని చెప్పుకోవాలి తేజ. థ్యాంక్ యూ ఆదిత్య. అయితే చైనా ప్రెసిడెంట్ రీసెంట్ గానే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ని కలవడం జరిగింది. దాని తర్వాత మొత్తం కూడా తారుమారు అయిపోయింది. భారత్ కి చైనా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మన వైపు రష్యా పుతిన్ ఉన్నారు. పుతిన్ ఎటువంటి మనిషి మీ అందరికి బాగా తెలుసు. ఇంతకుముందు పుతిన్ గురించి కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరి పుతిన్ లాంటి వ్యక్తి భారత్ వైపు ఉన్నప్పుడు ఏ దేశమైనా సరే ఖచ్చితంగా వణకాల్సిందే. మీరేమనుకుంటున్నారు? ఈ విషయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. జై హింద్, జై భారత్.